గైస్ బాయ్స్ కోసం అయితే ఒక మాస్ టైప్ ఎడిటింగ్ చేశాను. అంటే యాటిట్యూడ్ లెక్క ఉంటది. నేనేం చెప్పను ముందు డెమో చూడండి. మీకు క్లియర్ గట్టిగా అర్థమైపోద్ది ఎడిటింగ్ అనేది ఎలా ఉందని. ఫస్ట్ డెమో చూడండి, తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక రేంజ్ తర్వాత మన వద్దలే. డెమో చూసారు కదా, ఎడిటింగ్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అబ్బా. చెప్పాను కదా డెఫినెట్‌గా నచ్చుద్దని బాయ్స్‌కి అనేది. అలాగే వీటి యొక్క లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. డైరెక్ట్‌గా మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. టెలిగ్రామ్‌లోనే టీవీకే క్రియేటర్స్ తెలుగు సెర్చ్ చేయండి. మన ఛానల్‌లోనే #55 అని సెర్చ్ చేస్తే ఆర్టికల్ వస్తది. అది థంబ్‌నెయిల్ ఒక ఆర్టికల్ వస్తది. ఇక్కడ టెంప్లెట్ లింక్ ఉంటది. అలాగే ఒకే ఒక ఫాంట్ లింక్ యూజ్ చేశాను. అది డెఫినెట్‌గా యూజ్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఆ ఫాంట్ వల్ల వీడియో లుక్ ఉంటదని చెప్తాను. ఎందుకంటే ఈ ఫాంట్ వల్లే వీడియోకి అనేది చాలా బాగా సెట్ అయింది. అర్థం చేసుకోండి అబ్బా. మీ దగ్గర ఏం ఫాంట్ ఉన్నా సరే ఈ ఫాంట్ అయితే పక్కా యూజ్ చేసుకోండి. ఎందుకంటే డెఫినెట్‌గా బాగుంటుంది ఎడిటింగ్ అనేది ఈ ఫాంట్ వల్ల. ముందు గైస్ నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడొచ్చు మీరైతే. ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇందులో కెమెరా లాంటిది ఏం యూజ్ చేయలేదు. మీకు ఆల్రెడీ ఫాంట్ ముందే డౌన్ చేసి ఉంచుకుంటే మీకు ఆల్రెడీ అట్మాస్లో నాకు ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే ఉంటుంది. ఫాంట్ డౌన్ చేసుకోకుండా ముందు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా చెప్తాను మిస్సింగ్ ఫాంట్స్ వస్తుంది. మీరు 1/2 ఫాంట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి అబ్బా. మళ్ళీ కామెంట్లు అడుగుతారని చెప్తున్నాను. ఇక్కడ నుంచి చూస్తే మనకి పిక్స్ అనేవి ఒక 3 పిక్స్ ఉంటాయి, చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారు, రెక్టాంగిల్ ఉంది కదా, ఇది హైడ్ చేసేయండి చెప్తాను. ఫస్ట్ రెక్టాంగిల్ హైడ్ చేసిన తర్వాత ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను బాయ్స్ గురించి కాబట్టి నేను బాయ్స్ పిక్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ ఫోటో ఉంది, దీన్ని కాపీ చేసా అంటే జస్ట్ కాపీ లేయర్ కొట్టండి. అంటే కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, బట్ ఒక్కోసారి అది ఇష్యూ అవుతుంది, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఓల్డ్ ఫోటో ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన చిన్న యారో మార్క్ ఉంటుంది, క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్ ఒకటే ఉంచి మిగతా అన్ని హైడ్ చేసేయండి. అంటే ఇలా అన్నమాట, సరిగ్గా చూసుకోండి. అంటే అదే ప్లేస్లో మన ఫోటో ఒకటి రీప్లేస్ అవుతుంది, ఎఫెక్ట్స్ అని నేను పెట్టిన ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే కొంచెం చేతి ఫింగర్స్ తోటి కొంచెం అలా సెంటర్లో సెట్ చేసుకోండి ఫోటోని. అలా ఇక్కడ కూడా సేమ్. అంటే నేను ఎగ్జాంపుల్ ఇదే ఫోటో యాడ్ చేస్తున్నాను, మీరు మల్టీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. సేమ్ అంటే చూడొచ్చు మనకైతే ఎక్కడే మిస్ అవ్వదు, పర్ఫెక్ట్గానే రీప్లేస్ అవుతుంది. ఇది అయితే ఇక్కడ సెట్ అయింది కదా, దీన్ని ఏం చేస్తారంటే దీన్నే మూడింటిని కాపీ లేయర్ కొట్టుకుని సరిగ్గా 6 మినిట్స్ ఉంది కదా ఇక్కడ, దీని కాడ పేస్ట్ చేయండి. పేస్ట్ లేయర్ ఇక్కడ నుంచి కొంచెం బీట్ మార్క్కి టైమర్ కట్ చేయడం పెంచడం చేయండి. చూడొచ్చు ఇది కొంచెం ఫ్రంట్ జరిప కొంచెం ఇదే సెట్ అయిపోయింది. ఇదైతే కొంచెం ముందర పోయింది. అలాగే ఈ బీట్ మార్క్ వరకు అంటే 8 దగ్గర నుంచి ఇది ఎండ్ అయిపోవాలి, అర్థమైంది అనుకుంటున్నాను. చూడొచ్చు అంటే ఇలా అనమాట, చూసుకోండి ఒకసారి. సేమ్ ఇది కూడా అంటే ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఏదో ఫోటో యాడ్ చేస్తానులే, ఎగ్జాంపుల్కి వెళ్ళే మీరు బాయ్స్ యాడ్ చేసుకోండి. సేమ్ అంటే అదే ఒకే ఫోటో కాదు, అలా యాడ్ చేసుకోండి. కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి మైనస్ చేయండి సరిపోద్ది. టైమర్ వచ్చినా పర్లేదు, దానివల్ల ఇష్యూ ఏమి ఉండదు. ఒక్కోసారి టైమర్ పెరుగుద్ది అంతే. టైమర్ వద్దు, చెప్పడం మర్చిపోయా. టైమర్ ఉంచితే మళ్ళీ మీకు లెంత్ అవ్వడం జరుగుతుంది. టైమర్ కూడా యాడ్ చేసేయండి, మరి చెప్తున్నాను. అప్పుడు మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. అలా అలా మొత్తం ఇక్కడ స్టార్టింగ్ 2 అయిపోయినాయి. బట్ ఇంకోటి చెప్తాను, మీరు ఇక్కడిది కాకుండా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి రెండు కాకుండా సెకండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి కొంచెం చేంజ్ చేయాలి. ఏంటంటే మూమెంట్ టైమ్స్లోకి వెళ్ళండి, ఇక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది ఇలా సెట్ అయింది. ఒక్క నిమిషం, దీన్ని ఏం చేస్తారంటే ఒక్క నిమిషం చూస్తున్నాను. ఇది ఏం చేస్తారంటే స్టార్టింగ్ అయినా ఎండింగ్ అయినా పర్లేదు. నేను ఎగ్జాంపుల్కి స్టార్టింగ్ కాదులే, ఎండింగ్ చెప్తాను. ఎండింగ్ చూడొచ్చు, ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ కీ ఫ్రేమ్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఫ్రంట్ కీ ఫ్రేమ్ తీసేయండి చెప్తాను. ఈ కీ ఫ్రేమ్ తీసేసి ఇది తీసేయండి, ఇది ఎలా ఉంచండి, ఫ్రంట్కి జరిపోయింది సరిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కీ ఫ్రేమ్ని ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని ఫ్రంట్కి తీసుకురండి ఇలా అనమాట. లేదంటే ఇది ఫ్రంట్ చేసి ఇది లాస్ట్ చేసిన పర్లేదు. అంటే ఇదే ఎఫెక్ట్ని ముందు పెట్టి దీని తర్వాత ఎట్టుకోవచ్చు. కొంచెం కర్వ్ ఇచ్చుకోండి, ఇదే కర్వ్ని కాపీ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ యూస్ అవుద్ది కాబట్టి. ఒకటి అయింది కదా, సేమ్ ఇదైతే మనం జూమ్ చేసాం, ఇదంతే. ఈ కీ ఫ్రేమ్ తీసేయండి చెప్తాను, ఒక నిమిషం. ఈ కీ ఫ్రేమ్ తీసేయండి, ఇది ఫ్రంట్కి జరిపోయింది. మళ్ళీ స్కేల్లోకి వెళ్ళండి, ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి, ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. మళ్ళీ ఇదే కీ ఫ్రేమ్ని కొంచెం ఇది అవుట్ చేయండి, జూమ్ అవుట్. ఎక్కువ చేసినా పర్లేదు, ఎందుకంటే మోసం దారి ఇచ్చాను కాబట్టి మీకు అంత ఏమి ఉండదు, మంచిగానే కనబడుతుంది. లేకపోతే చూడండి కర్వ్ ఇస్తే మనకి సెట్ అయిపోద్ది. లేదంటే ఇక్కడ ఎట్టిన ఎఫెక్ట్సే ఫ్రంట్లో పెట్టండి, అది నార్మల్గా ఇక్కడ ఉంచేయండి. మీకు ఎలా చేసినా సరే రెండు ఒకే ఎఫెక్ట్ లేకుండా చేంజ్ చేసుకోండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే వీటి ఉన్నాయి కదా, ఇది కూడా సేమ్. అంటే కరెంట్ ఫీల్డ్గా రీప్లేస్ పెట్టినా పర్లేదు, ఇంకో ఫోటోతో రీప్లేస్ పెట్టుకున్నా పర్లేదు. ఎగ్జాంపుల్ నేను పెడుతున్నాను అంతే. ఒక్కోసారి రీప్లేస్ అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. ఇదే ఫోటోని కాపీ చేసుకోండి. ఒక్క నిమిషం, ఈ ఫోటోని కాపీ చేసుకోండి అంతే.
కాపీ చేసుకుని ఇప్పుడు ఒక్కో ఫోటోని బీట్ నుంచి యాడ్ చేసుకోండి. అంటే మొత్తం 3 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్కి మల్టీ ఫోటోస్ యాడ్ చేసుకోండి. నేను నార్మల్ ఫోటోస్ అంటే యూజ్ చేసిన ఫోటోస్ మళ్ళీ యూజ్ చేస్తున్నాను. దీన్ని కాపీ చేస్తున్నారు కదా, వీటిని మూడింటికి టిక్ చేసి, అంటే ఏ ఫోటోస్ అయితే మీరు యాడ్ చేసుకున్నారో వాటి టిక్ చేసి ఇక్కడ పేస్ట్ పక్కన యారో మార్క్ క్లిక్ చేసి కరెంట్ ఫీల్ ఒకటే తీయండి. ఇది కొంచెం డిఫరెంట్ చేయాలి, ఇది అంతేగాని ఇప్పుడు చూస్తే మనకి అదే ప్లేస్లో ఇది ఒకటే సెట్ ఫోటో ఒకటే రీప్లేస్ అవుతుంది, ఎఫెక్ట్స్ పడతాయి. అలాగే కొంచెం చేతి ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా అనమాట. సెట్ చేసుకోండి అబ్బా, కొంచెం టైం పెట్టిన అవ్వలేదు, మంచిగా చేసుకోండి. చూడొచ్చు మనకైతే కొంచెం లెగ్ అనేది కనబడుతుంది, ఇలా సెట్ చేసుకోండి అంతే. ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఇది టాప్లోకి తీసుకొచ్చి, అన్నిటికన్నా టాప్లో తీసుకొచ్చి హైలైట్ చేసి అప్పుడు మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోతుంది.